పినైల్ ఇంప్లాంట్ గురించి అడుగుతున్నారు మిత్రులు. పినైల్ ఇంప్లాంట్స్ రకరకాలు ఉంటాయి. ఒక్కో కంపెనీది ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఇది రిజికాన్ అనే కంపెనీ డిజైన్. ఇది ముందర వైపు వెళ్తుంది, ఇది లోపల వైపు వెళ్తుంది. ఒక కర్ర మనం భూమిలో నిలపాలనుకుంటే సుమారుగా ఓ మూరెడో జానెడో కొంచెం తవ్వి పెడితే కానీ ఆగదు. ఊరికే ఇట్లా పెడితే ఆగదు, పడిపోతుంది. సో దీన్ని డెప్త్లో తవ్వి పెట్టాల్సి ఉంటుంది. మన ఇండియన్స్లో యావరేజ్ డెప్త్ ఈజ్ అబౌట్ 20 సెంటీమీటర్స్. టోటల్ లెంత్ ఇస్ 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్లో మనకు కనబడేది 9 to 10 ఉంటుంది, ఇంకో 9 to 10 లోపల ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ రకరకాలు. ఇది షా ఇంప్లాంట్ అని మన ఇండియన్ మేడ్. ఇది వంచితే ఇలా వండిగా ఉండదు, మళ్ళీ లేస్తుంది. ఈ మిగతా ఇంప్లాంట్స్ అన్నీ కూడా మనం వంచినప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ విల్ హ్యావ్ సమ్ మెటాలిక్ మెటీరియల్ ఇన్సైడ్. దీనికి సిల్వర్ ఉంటుంది. ఇది జర్మన్ ఇంప్లాంట్, ఇది అమెరికన్ ఇంప్లాంట్, ఇది ఇండియన్ ఇంప్లాంట్. దీనికి ఏమీ మెటల్ ఉండదు. ఈ పినైల్ ఇంప్లాంట్ అనేది ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఏమిటంటే యువకులకు చేయడానికి మేము హెజిటేట్ చేస్తాము. సో ట్యాబ్లెట్స్ ఫెయిల్ అయినప్పుడు, అది యువకుడైనా ముసలాళ్ళైనా, అనుకున్నంత ఫలితం లేనప్పుడు, లేదా టాలరేట్ చేయలేనంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, యూజువల్గా ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు విపరీతమైన హెడేక్ వస్తుంటుంది కొద్దిమందికి, లేదా కొద్దిమందికి బ్యాక్ ఏక్ రావచ్చు. లేదా మొన్న ఈ మధ్య ఒక పేషెంట్ చెప్పాడు, సార్ నాకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కళ్ళు కనబడడం మానేసింది, నేను కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళల్లో రక్తం కారిందని చెప్పారు. సో ఇట్లాంటి ఏమైనా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, లేదా ఆల్రెడీ వారికి స్టెంట్ పడి ఉన్నా, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ ఉన్నా, కొన్ని మందులు వాడకూడనివి ఉంటాయి. సో ఆ మందులకు ఈ మందులకు కలిసి ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా పినైల్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. పినైల్ ఇంప్లాంట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏమిటంటే మళ్ళీ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ వేసుకోకర్లేదు. వయాగ్రా వల్ల వచ్చే హెడేక్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ అవసరం ఉండదు. కానీ కొంత సర్జరీలో కొన్ని సెన్సేషన్ తగ్గిపోతుంది. కనుక మేము ముందు ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు మాత్రమే ఇవి. మరి పని చేయలేదు అనడానికి ఏమిటి క్రైటీరియా అంటే, మ్యాక్సిమం డోసు 6 అటెంప్ట్స్ వేసుకున్నా కూడా అది పని చేయకపోతే ఆ ట్యాబ్లెట్ పని చేయలేదనే మనం నిర్ధారణకు రావచ్చు. ఇకపోతే ఫీలింగ్స్ అనేవి మెదట్లో ఉంటాయి. ఫీలింగ్స్ అంగానికి ఉండదు. అంగం అనేది ఒక ఆర్గన్. పెట్రోల్ బంక్లో మనకు పెట్రోల్ పోసే నాజిల్ ఒకటి ఉంటుంది, దానికి ఒక ప్లాస్టిక్ పైప్ ఉంటుంది, చివరిలో అల్యూమినియంది ఒక హ్యాండిల్ ఉంటుంది, అది పెడతారు. చాలామంది మన దేశంలో ఏమిటంటే పెట్రోల్ బంక్ బిజినెస్ ఉంటుంది. వాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆఫీస్లో పనిచేసి వచ్చి ఇంత డ్రింక్ తీసుకొని, వీలైతే ఇంత రాత్రిపూట బిర్యానీ తిని 10:30-11 గంటలకు చాలా ఆయాసంతో బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రయత్నం చేసి, అది వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ లోపల వీడికి గురకబెట్టిన నిద్రపోతే, ఒకసారి ఒక పేషెంట్ నాతో చెప్తుండే, సార్ మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్గా వాడుకుంటాడని. స్లీపింగ్ పిల్గా వాడుకుంటా అంటే ఏంటమ్మా చెప్పు తల్లి అంటే చెప్పింది. సార్ ఆయన వస్తాడు, నన్ను ముట్టుకుంటాడు, ముట్టుకున్న నిమిషానికే గురకబెట్టి నిద్రపోతాడు, రాత్రంతా నాకు నిద్ర ఉండదు, నా శరీరం అంతా వేడెక్కి ఉంటుంది అని. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్. కనుక మీరు మీ పార్ట్నర్కు తృప్తిగా ఉన్నదా లేదా కనుక్కోండి. మీరు తృప్తిపరచలేకపోతే ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్స్ ఒకప్పుడు బాగా ఇన్ఫెక్ట్ అయ్యేవి. ఈ మధ్యకాలంలో ఇన్ఫెక్షన్ బాగా తగ్గింది. ఓన్లీ 2% ఆఫ్ ది పీపుల్ విల్ సఫర్ ఫ్రమ్ ఇన్ఫెక్షను. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచి రిజల్ట్సే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకు అంటే డయాబెటాలజిస్టులు చాలామంది అయిపోయారు. ఎండోక్రైనాలజిస్టులు మనకు చాలామంది హైదరాబాద్లో అవైలబుల్ ఉంటారు. మిగతా టౌన్స్లో కూడా ఎండోక్రైనాలజిస్టులు చాలామంది అవైలబుల్ ఉంటారు. రెండో పాయింట్ ఏమిటి అంటే మంచి దారాలు వచ్చాయి. ఒకప్పుడు ఓన్లీ క్యాట్గట్ అనే దారం మాత్రమే ఉండేది. ఇప్పుడు వైకిల్ అని, పీడిఎస్ అని, ఇట్లాంటి రకరకాలైనటువంటి కొత్త దారాలు వచ్చాయి. తర్వాత మందులు, షుగర్కు ఒకప్పుడు మెట్ఫార్మిన్ అనే ఒక ట్యాబ్లెట్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మందులు వచ్చాయి. గ్లైసిఫేజ్ అని, ఇట్లాంటి కొత్త పేర్లు, సిటాగ్లిప్టిన్ అని. సో కొత్త మందులు వచ్చాయి, కొత్త దారాలు వచ్చాయి, కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ఈవెన్ ఈ మెటీరియల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఓన్లీ సిలికాన్ తోటి వచ్చేది. ఇప్పుడు సిలికాన్ మధ్యలో ఈ సిల్వరో లేకుంటే స్టీలో ఏదో ఒక మెటల్ పెట్టడం వల్ల దీనికి స్ట్రెంగ్త్ పెరిగింది. ఇట్లా రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మాల్యబుల్, అంటే వంగే ఇంప్లాంట్స్ అని అర్థం. ఒకప్పుడు వీటిని పొరపాటున సెమీ రిజిడ్ అని పిలిచేవాళ్ళు. ఇవి సెమీ రిజిడ్ కాదు, దే ఆర్ రిజిడ్ ఇనఫ్. దే ఆర్ రిజిడ్ పెనిస్. ఓన్లీ థింగ్ ఇస్ దే ఆర్ మాల్యబుల్ పెనిస్. సో ఇంప్లాంట్స్ను మాల్యబుల్ అనాలే కానీ సెమీ రిజిడ్ అని అనకూడదు. కాకపోతే 3 పీస్తో ఒకటి ఉంటుంది, అవి ఇన్ఫ్లేటబుల్.
మీరు స్విచ్ చేస్తే దాంట్లో ఒక రకమైనటువంటి సిలికాన్ ఆయిల్ నిండి దానికి స్ట్రెంత్ ఇస్తుంది. మళ్ళీ 2 సార్లు స్విచ్ చేస్తే ఆ ఆయిల్ వెనక్కి వెళ్ళిపోతుంది. అవి ఇన్ఫ్లేటబుల్, ఇవి మాల్యబుల్. ఈ మాల్యబుల్ దీనికి రిస్క్ తక్కువ, ధర కూడా తక్కువే, ఖర్చు తక్కువలోనే అయిపోతుంది. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు దీని కాస్ట్ ఉంటుంది. 3 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, 20 నుంచి 90 ఏళ్ళ వరకు. మత్తు డాక్టర్ గారు మత్తుకు ఫిట్ ఉన్నారని రాస్తే సరిపోతుంది. సో యూజువల్గా ఏజ్ 65 తర్వాత ఎనస్థెటిస్టులు లేదా మత్తు ఇచ్చే డాక్టర్లు కొంచెం ఇబ్బంది పడతారు. కనుక మరీ ముసలాడిన తర్వాత సర్జరీలు చేయించుకోకండి. మీకు ఎప్పుడైతే శృంగారంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో సుమారుగా అరౌండ్ 40-45 ఇయర్స్ నుంచి, ఒకవేళ మందులు పనిచేయకపోతే టైం వేస్ట్ చేసుకోకండి. ఈ డాక్టర్ దగ్గర కానీ ఇంకో డాక్టర్ ఎంతమంది డాక్టర్లు తిరిగినా ఉండే మందులు 4 ఉన్నాయి. అవి ఏంటి అంటే సిల్డెనఫిల్, దీన్నే వయాగ్రా అని, సుహాగ్రా అని అంటారు, పెనిగ్రా అని కూడా అంటారు. రెండోది టడలాఫిల్ను మెగాలిస్ అని, టెడాలిస్ అనే పేరు మీద అమ్ముతారు, సియాలిస్ అనే పేర్ల మీద అమ్ముతారు. ఇంకోటి వర్డనాఫిల్, ఇక 4వది అవెనాఫిల్. ఎటొచ్చి ఈ 4 డ్రగ్స్లోనే తిరుగుతూ ఉంటుంది. కంపెనీలు ఒకటే మందును 4 కంపెనీలు 4 పేర్ల మీద అమ్మొచ్చు, కానీ 4 వెరైటీస్ ఆఫ్ మందులు ఏం కావు. సో దీంట్లో మోసం చాలా ఉంటుంది. ఇప్పటికీ ఈ మందులు పనిచేయని వాళ్ళకు ఆపరేషన్ అవసరం లేదు, మీరు షాక్ వేవ్ తీసుకోండి అంటారు. షాక్ వేవ్ అంటే ఒక మెషిన్తో ఇట్లాంటి స్పాంజ్ లాంటి మాంసాన్ని ఇలా కొడుతూ ఉంటారు. టక్ టక్ అని శబ్దం కూడా వస్తూ ఉంటుంది. అయితే చాలా తక్కువ మందికి ఈ షాక్ వేవ్ వల్ల రిజల్ట్స్ ఉంటాయి, అనుకున్నంత రిజల్ట్స్ ఏమో ఉండవు. ఇది ఇంకా స్టిల్ అండర్ రీసెర్చ్. ఇది కాకుండా మీ రక్తాన్ని తీసుకొని దీనికి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని పీ-షాట్ అంటారు. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసుకొని పిఆర్పి, దాన్ని దీనికి ఇంజెక్ట్ చేస్తుంటారు. ఇది కూడా అండర్ రీసెర్చ్. ఇది కాకుండా స్టెమ్ సెల్స్ అని బోన్ మారో నుంచి తీసి 15 days తర్వాత మళ్ళీ దీనికి అందిస్తారు. ఇట్ ఈస్ అండర్ రీసెర్చ్. డెఫినెట్గా ఈ రోజుకు వచ్చే టెక్నిక్స్ 2 ఉన్నాయి. ఒకటి ట్యాబ్లెట్ వేసుకొని శృంగారం చేయడం, లేదా ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు ఈ ఇంప్లాంట్ పెట్టుకొని సర్జరీ చేయడం అనేది. ఇంప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు మరి ఊడిపోతుందా, వెనక్కు జరుగుతుందా, ఇట్లాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. వెనక్కు జరిగే అవకాశం లేదు. ఎందుకు అంటే కింద చుట్టూ మాంసం ఉంటుంది, ఇది ఒక బోన్ మీదకి వెళ్ళి నిలిచిపోతుంది. బోన్కు రంధ్రం చేసుకొని బయటకు వచ్చేంత శక్తి ఎవరికీ ఉండదు. అది కూడా ఇది రౌండ్గా ఉంటుంది కనుక దీనివల్ల ఆ బోను ఫ్రాక్చర్ అయ్యి బోన్కు రంధ్రం పడి లోపలికి వెళ్ళిపోయే ఛాన్సే లేదు. కనుక కిందికి బోన్ జారిపోయేది ఉండదు. కాంప్లికేషన్స్ ఆర్ వెరీ లెస్ దెన్ 2% ఉంటాయి. సో రైలుకు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుందా అని మీరు ఎవరైనా అడిగితే ఏ డ్రైవర్ కూడా రైలు డ్రైవర్ చెప్పలేడు ఈ రైలుకు యాక్సిడెంట్ కాదు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. బట్ ఇన్ జనరల్ రైళ్ళు వస్తుంటాయి పోతుంటాయి, ఎప్పుడో కానీ ఓసారి యాక్సిడెంట్ కాదు. ఎవ్రీ ఇయర్ 1-2 రైళ్ళు యాక్సిడెంట్ కాకుండా మానదు. కానీ ప్రతి రైలు యాక్సిడెంట్ అయితే మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళడం మానేస్తాం. సో పినల్ ఇంప్లాంట్స్ గురించి ఇది. యూజువల్గా సర్జరీకి ఏమో హాస్పిటల్లో 3 రోజులు ఉండాల్సి ఉంటుంది. సర్జరీ అయిన 6 weeks తర్వాత శృంగారానికి అవకాశం ఉంటుంది. మనందరికీ శృంగారం చేస్తున్నప్పుడు ఫ్లూయిడ్ గారగానే మెత్తబడిపోతుంది. ఇంప్లాంట్ ఉన్న వాళ్ళకి మెత్తబడే అవకాశం లేదు, ఫ్లూయిడ్ కారుతుంది. ఒక్కోసారి యువకులకు ఇంప్లాంట్ పెట్టాల్సి వస్తే వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు. కనుక ఫీలింగ్స్ అనేవి ఇంప్లాంట్లో ఉండవు, ఫీలింగ్స్ అనేది మెదడులో ఉంటాయి.